కృష్ణ గారిని కలిసారా మీరు? అంటే డాడీ యాహ్! అక్కడే వర్క్ చేశారు యాహ్! కదా! యాహ్! సో, ఒక ఇన్సిడెంట్స్ ఏమన్నా ఒకటి చెప్పండి. కృష్ణ గారు అప్పటికి కొంచెం ఏజ్డ్‌గా ఉన్నారు కాబట్టి ఆయనతో కంటే విజయనిర్మల అమ్మగారు మాట్లాడారు. ఓకే. ఎంతమంది తిరుగుతున్నారు బయట ఆఫర్స్ కోసం. నీకొస్తే ఎందుకు చేయనంటున్నావు? చదువుకుంటూనే చెయ్యమ్మా అని చెప్పారనమాట. ఓకే. మహేష్ బాబు గారిని కలిసారా? ఎప్పుడు కలవలేదు. ఓకే. ఓకే. బట్ డాడీ వాళ్ళ కాటేజ్‌దేదో ఒకటి చేశారు. డాడీ కలిసారు. బట్ నేనెప్పుడు కలవలేదు. ఓకే. అంటే మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీకు ఇంట్లో వాళ్ళు ఏమి అనలేదు మిమ్మల్ని. ఇలా ఇండస్ట్రీలోకి వస్తా అంటే ఏమనలేదు. పెద్ద మీరు ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి పెద్ద స్ట్రగుల్ కష్టపడలేదు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళే నన్ను ఒప్పించడానికి చాలా కష్టపడ్డారు. ఓకే. ఓకే. అంటే నేను అప్పుడే ఎందుకు ఇండస్ట్రీలో నాకేం తెలీదు. హీరోయిన్స్‌ని చూస్తే వాళ్ళేమో కింద పడిపోయి, మీద పడిపోయి డాన్స్ చేస్తూ ఉంటారు. నాకంత రాదు. నేను ఎలా చేయగలను? అండ్ యాక్టింగ్ ఆల్మోస్ట్ ఫోటో దిగడానికే భయం పడుతూ ఉంటాము. అలాంటిది అంతమంది ముందు ఎలా చేస్తాము? ఇలాంటివన్నీ అనిపించేది ఆ ఏజ్‌లో. ఇప్పుడేం లేదు. మాట్లాడుతూనే ఉన్నాను. ఇప్పుడు నాతో ఎవరైనా యాక్ట్ చేయాలంటే భయపడుతున్నాను అంటారు. సో, అది అలా అనిపిస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ వచ్చి 10 ఇయర్స్ అయిపోయింది. సో, ఇంక ఇదే లైఫ్. ఓకే. మీ లైఫ్‌లో మీరు మర్చిపోలేని డే అంటే ఒక మర్చిపోలేని ఇన్సిడెంట్? అస్సలు మర్చిపోలేనివి అనంటే డెఫినెట్‌గా నా పేరెంట్స్. అసలు నేను నా లైఫ్‌లో నేను మర్చిపోలేనిది, జీవితాంతం గుర్తుపెట్టుకునేది పేరెంట్స్. సో, వాళ్ళిద్దరే లేరు కాబట్టి ఇంకా మర్చిపోలేను. అంటే మదర్‌తో బాండింగ్ ఎట్లా ఉంటుంది? అంటే సో ఎవ్రీ మదర్ ప్రతి అమ్మాయిని అలా ఎలా ప్రొటెక్ట్ చేస్తారో మా మదర్ కూడా అంతే. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కానీ, దాని తర్వాత అంతకుముందు నేను చదువుకునేటప్పుడు కానీ చాలా స్ట్రిక్ట్. ఎంత స్ట్రిక్ట్ అనంటే మార్నింగ్ స్కూల్కి వెళ్తే ఈవినింగ్ 5 కల్లా మళ్ళీ ఇంటి దగ్గరే ఉండాలి. వచ్చిన తర్వాత ట్యూషన్, హోంవర్క్స్ అంతే. మళ్ళీ ఫ్రెండ్స్తో కలిపి పానీపూరికి తింటాను అని అన్నా కూడా పంపించేవారు కాదు. సిద్ధుతో కూడా ఏదైనా ఎప్పుడైనా మూవీకి వెళ్తాను అని అంటే అన్నయ్యని ఇచ్చి పంపించేవారు అనమాట. సో అంతా చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు మమ్మీ. తర్వాత ఏదైనా ఎవరికైనా నెంబర్ ఇవ్వాలి అని అన్నా కూడా మమ్మీ నెంబర్ ఇవ్వాలి ఫస్ట్ నేను. ఆవిడ మాట్లాడితేనే నాకు ఫోన్ కూడా కొనివ్వలేదు. మమ్మీ ఉన్నన్ని రోజులు కూడా ఫోన్ ఏమీ నేను యూజ్ చేయలేదు. కాకపోతే తర్వాత నుంచి నాకు ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వచ్చాయన్నమాట. సో మమ్మీకి బాగాలేదు అయినా కూడా నేను అలానే ఉండాలి. ఆవిడని ఆ టైంలో నేను బయటకు వెళ్తాను అని చెప్పి నేను బయటకు వెళ్తే ఆవిడని ఎవరు చూసుకుంటారు అన్న ఒక ఇదిలో అలా స్ట్రిక్ట్గానే పెరిగాను. ఓకే. అంటే ఇదివరకు ఓకే. ఇప్పుడు బీయింగ్ ఏ మదర్, మీరు బాబుకి మదర్ కాబట్టి సో ఇవి చూసుకుంటున్నప్పుడు మీ అమ్మగారి గురించి డెఫినెట్గా అంటే ఒక మదర్ అయిన తర్వాతే తెలుస్తుంది మదర్ వాల్యూ ఏంటి అని చెప్పి. సో ఇప్పుడు నేను ఎంత అపురూపంగా చూసుకున్నానంటే సపోజ్ ఇప్పుడు ఇలాగ వెళ్తే వాడికి ఏం గుచ్చుకుంటుందో అని చెప్పి చెప్పులు వేసుకోవాలి ఇలాంటివన్నీ మనం చూస్తాం చిన్న చిన్న విషయాలు. అంటే వాళ్ళు ఆ టైంలో ఎంత కేరింగ్గా ఉండేవారు. ఎందుకంటే ఇప్పుడు మనకి అయాన్స్కి నెలకి ఒక 10 జతలు కొనొచ్చు చెప్పులు కానీ ఏవైనా సరే. అప్పుడు వాళ్ళు ఒకటి జత కొనడానికే ఇబ్బంది పడేవారు. అంటే అలాంటి టైంలో కూడా ఎలాంటి గివప్స్ ఇవ్వకుండా పిల్లల్ని పెంచిన విధానం ఇవన్నీ చూస్తే నాకు అప్పుడు ఎలా అంత కష్టపడి పెంచిన వాళ్ళని మనం ఒక మాట అనేస్తాము, తర్వాత మళ్ళీ సారీ కూడా ఏం చెప్పం. వాళ్ళే మళ్ళీ మాట్లాడేంతవరకు మనం చెప్పాం కదా. సో అలాంటి చిన్న చిన్న విషయాలు ఏమైనా తలుచుకున్నప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. చిన్నప్పుడు మనం తిట్టుకుంటూ ఉంటాం, అనిపిస్తూ ఉంటుంది కదా, అబ్బా నన్ను పంపించట్లేదు ఎక్కడికి, అందరు మమ్మీస్ పంపిస్తారు కదా. కానీ వాళ్ళకి ఒక భయం ఉంటుంది బయటికి వెళ్తే అప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో ఎక్కువ మూవీస్కి పంపించడం కానీ న్యూస్ కూడా ఎక్కువ పెట్టేవారు కాదు. ఎందుకంటే ఈ రేప్ ఇష్యూస్ అలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయని చెప్పి అది పెట్టేవారు కూడా కాదనమాట. సో డెఫినెట్గా మిస్ అయ్యే ఫీలింగ్ ఉంటుంది. బట్ మదర్ అయిన తర్వాత అండ్ అయాన్స్లోనే ఇంకా అందరినీ చూసుకోవడం. ఒక మెమరబుల్ మూమెంట్ మీ లైఫ్లో ఒక మెమరబుల్ డే ఉంటుంది? మెమరబుల్ డే అంటే మ్యారేజ్ డే అండ్ అయాన్ష్ బర్త్డే. అయాన్ష్కి అంతే. అంతకుమించి ఇంకా పెద్ద మెమరబుల్స్ అంటే ఏదో ఒక రోజు ఏదో ఒకటి ఉంటుంది. బట్ ఎప్పటికీ మర్చిపోలేనిది వెంటనే మ్యారేజ్ అన్న వెంటనే మనకి గుర్తొచ్చేవి ఆ పెళ్ళి గెటప్లో ఇద్దరం. అండ్ తర్వాత ఒకరికి తెలియకుండా ఒకళ్ళు ఫొటోస్ పంపించుకోవడము గెటప్స్లో. తర్వాత అయాన్ష్కి బర్త్ ఇవ్వడం డెలివరీ అంటే కొంచెం డెఫినెట్గా అది మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తడం అని అంటారు కదా, ఆ టైప్ అనమాట. సో 3 days పెయిన్స్ వస్తూ ఉన్నాయి. డెలివరీ ఎప్పుడు అవుతుందని మా వాళ్ళందరూ వస్తూ ఉన్నారు, అవ్వట్లేదు. సో ఫైనల్గా ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళినప్పుడు సిద్ధు బయట తను భయపడడం అండ్ బేబీకి డెలివరీ ఇచ్చేటప్పుడు తను రావటం అవంతా కొంచెం మెమరబుల్గా. ఓకే. ఇప్పుడు ఎప్పుడైనా సిద్ధుది తప్పు లేకుండా మీరు సిద్ధు మీద ఎప్పుడైనా కోప్పడింది ఏదైనా ఉందా?
కష్టమే ఇవన్నీ, చాలా కష్టం. సిద్ధు మీద కోపడడం అని అంటే ఫస్ట్ బేసిక్గా ఇద్దరికి టైం దొరికేది చాలా తక్కువ టైం. ఉన్న టైంలో కూడా కోపడిపోవడము ఇలాంటివి అన్నీ అంటే కొంచెం కష్టం. మేబీ ఆ టైంలో నాకు ఏదైనా కోపం వచ్చినా తర్వాత నేను దాన్ని కంట్రోల్ చేసుకొని చెప్తాను, కానీ ఇమ్మీడియట్గా అరిచేయడం ఇది చేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు హర్ట్ అవుతారు కదా. సో అందుకని నేను అంత పెద్దగా ఎప్పుడు అరవలేదు. ఓకే, అంటే మీ లైఫ్లో ఇంకా బిగ్ డ్రీమ్ ఉంటుంది కదా? డ్రీమ్ నో, డ్రీమ్స్ ఏం లేవు. ఎందుకంటే డ్రీమ్స్ పెట్టుకుంటే ఆ డ్రీమ్స్ని చేసేంతవరకు పరిగెడుతూ ఉండాలి. సో డ్రీమ్స్ ఏం లేవు. అంటే కామన్గా ఏదో ఒకటి ఉంటుంది కదా, అది చేయాలి ఇది చేయాలని ఏదో ఒకటి ఉంటుంది కదా. లేదు లేదు, ఇలానే చక్కగా మంచి మంచి క్యారెక్టర్స్ అయ్యి చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఓకే మన అమ్మాయి అన్నట్టు ఇప్పుడు అలానే ఉంటున్నారు కాబట్టి ఆ నేమ్ ఎక్కడ పోకూడదు. దాని తర్వాత దీనికంటే బెస్ట్ క్యారెక్టర్స్ ఇంకా ఇప్పుడు హాసినిగా నన్ను చూసినప్పుడు మళ్ళీ ఇంకొకసారి కామెడీ రోల్ లాగా చేస్తే అంత మళ్ళీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు. సో అలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసి కొంచెం బోర్ కొట్టకుండా లైఫ్ ఒక మంచి వైఫ్గా మంచి మదర్గా అలా. అంటే జనరల్గా ఒక అమ్మాయి ఎట్లా చెప్తున్నారంటే ఒక యాక్ట్రెస్గా కాకుండా మీరు ఒక అమ్మాయి ఒక ఇంట్లో ఒక అమ్మాయి ఎట్లా చెప్తుందో ఆ టైప్లో చెప్తున్నారు మొత్తం ఆ డ్రీమ్స్ అవి కూడా. అంటే అంత న్యాచురల్గా అలా ఎందుకు అని అంటే అదే చెప్తున్నాను కదా, డ్రీమ్స్ అన్ని పెట్టుకుని వాటిని చేసుకోవడం కోసం ఇవన్నీ కష్టం. లైఫ్ ఆల్రెడీ ఒక ట్రాస్ పెట్టేసి ఉంటుంది, ఇది అలానే జరుగుతుంది. ఎంత కష్టపడినా ఏది చేసినా రేపు డేట్ కావాలి అంటే ఆల్రెడీ షూటింగ్ ఫిక్స్ అయిపోయాక అవ్వదు. ఇన్ కేస్ ఏదైనా ఒక బ్యాడ్ సిచ్యువేషన్ లేకపోతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో అయితే అవ్వచ్చు. కాబట్టి సో మనం ముందే ప్రిపేర్ అయిపోయి ఉండాలి. సో రేపు ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం చెయ్యాలి అని చెప్పి. సిద్ధు గురించి 1 లైన్లో చెప్పమంటే 1 వర్డ్లో ఏం చెప్తారు? హీ ఈజ్ మై హస్బెండ్. లేకపోతే హస్బెండ్ ఆఫ్ విష్ణు. లేదు ఐ యామ్ హిజ్ వైఫ్. తన గురించి ఒక వర్డ్లో చెప్పాలి అని అంటే హీఈస్ బెస్ట్. అంటే నేను మామూలుగా బయట చాలామంది అబ్బాయిలని చూస్తూ ఉంటాం కదా, సో ప్రతి ఒక్కరిలో ఒక మైనస్ ఒక ప్లస్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సిద్ధులో కూడా ఉంటుంది, బట్ అందరు అబ్బాయిల్లో ఉన్న మైనస్ ప్లస్లు ఉండవు. అంటే తను ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ తన వర్క్కి ఇచ్చే ఇంపార్టెన్స్, వర్క్ డెడికేషన్ కానీ ఇది ఇప్పుడు నేను ఏదైనా ఒకటి చెప్పాను అంటే ఎందుకు ఏంటి అని ఒక 10 క్వశ్చన్స్ ఉండవు. సపోజ్ నేను ఒక రూపాయి నేను ఖర్చు పెట్టుకున్నాను అని చెప్పినా ఎందుకు చేసావు, ఇది ఇప్పుడు ఖర్చు పెడితే ఎలా రేపు అలా ఏమి ఉండదు. ఓకే తిను ఏది చేసినా ఆలోచించి చేస్తుంది అనే ఒక నమ్మకం నా మీద ఉంటుంది కదా, అది నాకు చాలా ఇష్టం అనమాట. సో నమ్మినందుకు మనము ఇంకా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అని ఎప్పటికప్పుడు మా బాండ్ అలాగా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. మీ అత్తయ్య మావయ్య అంటే ఇంకా సెకండ్ పేరెంట్సే ఆల్మోస్ట్. ఎందుకంటే నేనేం చేసినా దాన్ని వంక పెట్టుకుని సిద్ధునే తిడతారు తప్ప నన్ను ఒక మాట కూడా అనరు అనమాట. అది సిద్ధు చాలా కోపం వస్తుంది. అరే అందరికి అదే చెప్తాడు కాదు. ఇప్పుడు నాకు చాలా నీట్నెస్ ఎక్కువ అనమాట. నేను మళ్ళీ వాష్ చేసింది మళ్ళీ వాష్ చేస్తూ ఉంటాను. మా ఇంట్లో మెయిడ్ లేరు అనమాట, కానీ అత్తయ్య చూసుకుంటారు. షూట్ లేని టైంలో నేను కొంచెం ఓవర్గా చేస్తూ ఉంటాను. అలాంటప్పుడు కూడా ఇప్పుడే కదా అది తుడిచింది మళ్ళీ ఎందుకు తొక్కుకుంటూ వస్తుందని సిద్ధునే అంటారు. సో దానివల్ల తనకి ఏమనిపిస్తుంది అని అంటే నాకేం సపోర్ట్ లేదు, దానికే సపోర్ట్ ఉంది అని అనిపిస్తూ ఉంటుంది.